ఫ్యామిలీలో ఉండే అలకలు బుజ్జగింపులు చిన్న చిన్న గొడవల్ని వాళ్ళ స్టైల్లో ఫన్నీగా చేసి చూపించడానికి వచ్చేస్తున్నారు సూపర్ సద్దాం అండ్ యాదమరాజు టీం. లెట్స్ వెల్కమ్ దెం. ఆనందాలే వెల్లువైతే కళ్ళలోన అనురాగాలే నిండిపోవా గుండెలోన ఆనందాలే వెల్లువైతే కళ్ళలోన. గల్లీలో మా ఆంటీలు చేస్తారు లొల్లి లొల్లి. ఈ రోజు నా బిడ్డ పెళ్లి జరగాలి మళ్ళీ మళ్ళీ పెళ్లి మళ్ళీ మళ్ళీ నా బిడ్డ పెళ్లి అందరు వస్తారు రమ్మని జల్ది. రెడ్డు రెడ్డు బుగ్గే రెడ్డు సిగ్గే రెడ్డు సెక్స్ వై జెడ్డు చూసా. వీణెవర్రా పిలిచింది? నేనేం పిలిచినా ఆడ అందరు పెళ్లిళ్ళకి అట్లనే పోతాడు వాడు. భోజనాల టైం కనుక్కో. కాదు నేను అసలు కార్డు కూడా ఎందుకు వచ్చినావా నువ్వు? నువ్వు లేదని నేను ప్రింట్ చేయించిన. ఇదేంది చదువు? చీలా బతుకు సుజాత. చీలాబాద్కు సుజాత ఏంది బాయ్? తువ్వాన్ని పెళ్లి చేస్తుంటే సావెందుకని బతకని చేసిన ఊరు పెద్ద మనిషి అని చెప్పుకొని తిరుగుతావు కదా. నా బిడ్డ పెళ్లి అవుతుంది, మనం పెట్టొచ్చు కదా బిడ్డకి. ఊర్లో లింకులు పెట్టమంటావు దానికి. దా ఏంటిది ఇది? పట్టుబట్టలు పట్టు కొడతారా నువ్వు? వద్దంటే నువ్వు మేం కదా కొడతాం, బయట కూడా కొడతాం. నా పేరు పర్వతాలు. ఈ ముగ్గురు నా పర్వతాలే. ఇది పెద్ద పర్వతం, ఇది రెండో పర్వతం, ఇది లాస్ట్ పర్వతం. పెళ్లి కూడా రెడీ అయింది మేడం, పోవాలి. నడు పెళ్లి కొడుకు. పెళ్లి కొడుకా? అరే ఏం చేస్తావా హైదరాబాద్ లో? సాఫ్ట్వేర్ జాబ్ చేస్తా. రెండెక్కం చెప్పా. 2 ఎక్కం 2 2 4 2 3 6. రెండు ఎక్క మాడతావా నువ్వు? అంటే మాకు చదువు రాలేదా? సరే 3 ఎక్కం చెప్పైతే. 3 ఎక్కం 3. అరే ఏం రా నువ్వు? ఎక్కడ మీరు మాట్లాడుతున్నాడు పెద్ద మనిషి. నువ్వు అరుచుకొని నేను ఇప్పుడు వస్తా, పని చూసుకొని. ఏమో ఇష్టపడ్డాడు, పిల్లని చేసుకుంటాము, ముందు తెలియదు వెనక తెలియదు. ఏమ్మా ఏం చదివినావు? ఎస్ఎల్సి పాస్ ఆಗಿದೆ. అగో ఏమంటది తిడుతుంది. ఆయన తిడతలేదే నాయన, వేరే భాష మాట్లాడుతుంది. ముసిల్దానా ఎట్లున్నావు? తిన్నావా? కూసున్నా. అన్నం తిన్నావని అడుగుతుండు. ముసలి ఎట్లా చచ్చిపోయాడు అదనే చెప్పు. తిన్నా. అది కంగ్రాట్స్. అప్పుడేనా? ఈమెకెందుకు కంగ్రాట్స్ చెప్తావు? ముసలి చచ్చిపోయింది. ముసలి చచ్చిపోయిందంటే అరిష్టం. ఏడున్నా అరిగాడు? ఏడున్నాడు? ఒక్క నిమిషం బాబు. లేపురి అయిపోయింది. ఇంకా కాలే పైకి పోయింది. ఎవరు? ముసల్ది. అవునా? దిగమని చెప్పు. ఏం చేస్తున్నావా? ముసలి బతుకున్నాగా ఒక తిప్పుడు తిప్పింది ఊరిని. మేము తిప్పొద్దా? తిప్పు. ముసలి చచ్చిపోతా. అరే దాంతో చేయమంటారా? ముసలి చచ్చిపోయిందని చెప్తున్నా. అయితే తీసుకోవరాటు, మాకు పనులు చాలా. 6 నెలల వరకు అంటున్నది. అయితే 6 నెలల దాకా 6 నెలలు పిల్లని మీరు చూడొద్దు, పిల్ల మిమ్మల్ని చూడదు. దూరం ఉండరు, మంచిగా ఉండరు. నేను చెప్పిన పిల్ల కోసం శైలు పోసుకోకరా, ఇంట్లో ఉల్లిగడ్డలు వేరే కోసినా వారే నడు. 6 నెలలు కావాలనా? 6 నెలలు అంటే కష్టం మేడం. రేపే పోతాయి 100 కూడా. మరుసటి రోజు ఏందో పొద్దుగాల పనులన్నీ నేనే చేసుకోవాలి. ఒక్కరంటే ఒక్కరు లేవరమ్మా. ఏం చేయాలనో ఏమో. ఇగో మా ఇంట్లో చెప్పకుండా వచ్చేసిన. ఏం కాదు లోపల. ఓర్ వారి ఏంది అగు. నా బతుకు నాదే చేసి డబ్బు. నేనేం నా బతుకు నాచన చేసి నమ్మాయిడు అల్లుడు. అరే రాము రారా. అయ్యా ఎత్తురు వస్తుంది. బిడ్డ బతుకు మొత్తం ఆగం చేసినాం కదరా. ముసలి అట్టెట్లా వేయిందిరా? ఇట్లా అనుకోలేదు. ఇల్లు ఉండదు, ఏముండదు, మన ఇంటి చుట్టూ తిరుగుతాడు. ఏమైరా? ఏం రా అల్లుడు ఇట్లా ఎత్తాడు? నాకు అర్థమైతే లేదు. వీళ్ళెళ్ళి ఈడున్నారు.
కాదు మామ 6 నెలలు అంటే 7 నెలలు అయితే చెప్పు. 7 కెళ్ళకి అయితే ముసలి చచ్చిపోయి మేమేం చేయాలి నాకు అర్థం కాదు. నీ వల్లనే చచ్చిపోయింది. ఏ రామురావు ఏ ఇట్రా నీ ముక్కుల కట్టే ఇట్రా మళ్ళీ వచ్చిండు. ఆంతో మాటలేదు నువ్వు రా, రేపు పొద్దున వచ్చు. రేపు ఒక రోజు చూసుకుందాం. పడుకుందాం పరి లేట్ అయింది నాడు ఇవ్వు ఇది ఒక్కరోజు ఓవర్ దాకా పండుకోరు సపరేట్గా పడుకోరు. ఇది ఈ ముసల్దాన్ని దీనికి మళ్ళీ బయట తీసుకొచ్చిరా. ఏ సుజాత ఇది కాదు ఎక్కిలు వస్తున్నాయి వాటర్ రైస్ వస్తా. శవం రా అది. దొంగ కాదు వాడికి ముసలి దవ్వతో తెలుస్తలేదు. మీ అయ్యేడి ఏ రామురావు మీ కొడుకు మారటట్లేడు వచ్చిగా ముసలి పిల్ల అట్ట అయిపోయింది. ఏంది ఇది? ఏమనలే నాయన. చెప్పినా కదరా ఇవాళ రాత్రి గడుస్తే రేపు మా శోభనమా ఉంది. రేపు రవి ఎంత కావాలంటే గాడి తీసుకురాపో, నాకు నమ్మకం లేదు. అవును, నమ్మకం నాకు కూడా. ఎటు పోవద్దు. ఇటుదే. పెద్ద మంచి వాడు రాత్రి 3 గంటలకు వచ్చి ఎవరితో అంటారు వాళ్ళతో ఏం లేదంతా. కాదు నాయన నా చెప్పిర్రు అల్లుడు అనుకున్నా దొంగ అనుకుంటా నీ బలి ఇంబండలవో నీ చేత చేదలు పట్ట. ఇది ఒక్కరోజు చక్కగా ఉన్నాం అనుకో మంచిది, గంటలు అయిపోతుంది. పండుకో. అదే ముఖం సై లేదని చెప్పిన ఆ కాకు నేను అందాల పోటీ పెడితే కాకు కంటే ముందు ఈడే గెలిచినట్టున్నాడు. అల్లుడు లేవు తెల్లారింది బిడ్డకి విడతాను దరి దరి. శోభనం దాని ఇదిగో మీ డాడీ వస్తే ఒకసారి మాట్లాడి చెప్పి. అవునా పిల్లలు రాములు రాములు రాము కాకా పాట పెట్టురా. అన్నా బాబు చచ్చిపోయింది అన్న. అరే మీరే రాబాయ్ గడిగడికిలో ఎవరు చచ్చిపోయింది. మీ అయ్యే చచ్చిపోయాడు. భాస్కర్ గారు ఈసారి 1 year. మీ అయ్యే చచ్చిపోయాడు. పెద్ద మనిషికి ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు? 50 ఉంటాయి కదా. 50 సంవత్సరాల తర్వాత తెలుసుకుందాం ఏమైనా ఉంటే. ఏంటి తెలుసుకునేది? అప్పటిదాకా నా బిడ్డ జోలికి వచ్చినావు అనుకో కొడతా. కాదు బాధపడకరా. నీకు ఇట్లా కాదు 50 సంవత్సరాల తర్వాతనే. ఇంద్రజ మ్యామ్. సుబ్బి పెళ్లి వెంకి చావుకు వచ్చినట్టు రాజు ఫస్ట్ నైట్ ఒక్కొక్కరి చావుకు వచ్చిందనమాట. థీమ్ తీసుకున్న విధానం చాలా బాగుంది, వెరీ నైస్. కృష్ణ భగవాన్ గారు. మీరు చేసినట్లు ఇది కొంచెం నాకు చాలా కొత్తగా అనిపించింది. చాలా బాగా చేశారు. మీ ఇద్దరు మాట్లాడేది చాలా ఫాస్ట్గా ఉంది, మాకు అర్థమే లేదు మీ తిట్లు కానీ. తిట్లలో స్పెషలిస్టా మీరు? ఓకే రాజు, ఆల్ ద బెస్ట్. అందరూ బాగా చేశారు.